హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈరోజు మేము మా నాని వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాము. అంటే ట్రావెలింగ్ వీడియో చేయలేకపోయినా, ఎందుకంటే ఛార్జింగ్ చాలా తక్కువ ఉన్నది. చూడొచ్చు అన్ని చెట్లే, మీరు ఇక్కడ చూడొచ్చు. మామిడికాయ చెట్లు, చాలా చెట్లు ఉన్నాయి గైస్. జామకాయ చెట్టు గైస్, ఘోరంగా జామకాయలు ఉన్నాయి. అంటే ఈరోజు పొద్దున్నే నేను 2 జామకాయలు తిన్నా. ఇంత పెద్ద పెద్దవి మస్తు కాసినాయి అవి. అట్లనే ఈరోజు మా పెట్ డాగ్ని చూపెడుతున్నా గైస్. జీ అబ్బా బాజీ, ఎప్పటి నుంచో చూపెడదాం అనుకున్నా, కానీ రీల్స్లలోనే ఎక్కువ ఫొటోస్ లాగా చూపెట్టినా. జీ అబ్బా బాబ్బా చూడొచ్చు గైస్. ఇక్కడ జర్మన్ షెపర్డ్ గైస్, కొన్ని 2 years అవుతుంది. ఎంత పెద్ద అయిపోయిందో చూడొచ్చు. బై. చాలా ఎండగా ఉన్నది గాయస్. ఇప్పటికి 3:40 అట్లా అవుతుంది. 3:30 అయితే దాటిపోయింది గాయస్. గాయస్ పైన ఉడుతున్నది గాయస్, కరెక్ట్గా కనబడతలేదు. కరెక్ట్ మామిడికాయ పడ్డది గాయస్, ఫ్రెష్గా. ఎక్కడున్నది ఉడతా? ఒకవేళ మీకు కనబడితే కామెంట్ చేయండి గాయస్. ఉడతా ఆల్మోస్ట్ నాకైతే కనబడతలేదు, ఎండ ఉన్నది కాబట్టి. జీ అబ్బా చూడొచ్చు, అక్కడ ఉన్నాడు గైస్. మా పెట్ డాగ్ నేమ్ ఏంటో మీకు డౌట్ వచ్చి ఉంటుంది. దాని పేరు బాజీ. డాడీ పెట్టిండు. ఎప్పుడైనా క్యూరియస్గా ఉంటాడు. ఎట్లా అంటే వన్ మైండ్ సెట్లా ఓన్లీ అటాక్ మీద ఉంటుంది గైస్. ఓన్లీ అటాక్ 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 అంతే. ఎట్లా అంటే ఇప్పుడు వాని ముందట ఈ కోడి పిల్లలు గట్టి ఉరికినాయి అనుకో, మేము ఇట్లానే కొడితే అది ఇట్లా అని ఉరికినాయి అనుకో గైస్, వాడు దాన్ని పట్టుకుంటూనే ఉంటాడు, పట్టుకునే వరకు ఆగదు. అప్పుడు చిన్న చిన్న కోడి పిల్లలు ఉండేది గైస్. ఉంటే ఇక్కడ ఒక జాలి కట్టు ఉండే అప్పుడు, ఇప్పుడు లేదు కానీ జాలి కట్టు ఉంటే ఈ గద్దలు వచ్చి మొత్తం ఎత్తుకుపోతున్నాయి అని, అందుకే జాలి కట్టు ఉండే. అప్పుడు నేను అక్కడ పండుకొని ఉన్నా. అంటే అప్పట్లో ఇది మా ఓన్ హౌస్. అంటే పండుకొని అప్పుడే లేచి ఫోన్స్ రీల్స్ మొత్తం చూసుకుంటున్నా గైస్. అది అయితే ఏమైందంటే గద్ద కాకుండా కోడి వచ్చింది గైస్. కోడి వచ్చి ఇక్కడ నెట్లో ఇరికిపోయింది. ఇక మా కుక్క అయితే దాన్ని చంపే వరకు వదిలే. అది నాటుకోడి గైస్. ఆల్మోస్ట్ దాని రెక్కలకి వెళ్ళి బ్లడ్ చుక్కలు పడుతున్నాయి. దెబ్బ ఏం మా కుక్కే బాజీగాడేమో ఎట్లా అంటే అట్లా అరుస్తాడు, గిక్తాడు, ఇట్లా చేస్తాడు. అయ్యా స్లిప్ వేసి ఎట్లా అంటే కోరికలే గీక్తాడు, గోర్లతో ఇట్లా అని గీక్తాడు, గుంజుతాడు. దానివల్ల ఇక్కడ మేడ దగ్గర చిన్న కాటు పడ్డది దానికి. అట్లనే ఇట్లా బ్లడ్ చుక్కలు కూడా వచ్చినాయి రెక్కలకి. సో అది కొక్కొక్క అని దారుణంగా అరుస్తా అంటే ఏమైంది అబ్బా, మా కుక్క కూడా అరుస్తాడు ఇక బౌ అని. అంటే కోడి అరుస్తుంది, మా బాజీగాడు కూడా అరుస్తుండు ఇట్లా. దాని తర్వాత ఏమైందంటే నేను అప్పుడు ఒక థర్డ్ క్లాస్ ఉండే. ఇట్లా అని ఉరుక్కుంటూ వచ్చి ఆ నెట్టుకి వెళ్ళి ఆ కోడిని తీసి ఇట్లా అని వదిలిపెట్టిన. దాని రెక్కలు కూడా వాష్ చేసిన, దానికి కొంచెం నీళ్ళు పెట్టిన, దాని తర్వాత వదిలేసిన. అప్పటి నుంచి ఉన్నది కథ. అసలుకి ఇట్లా తొండలు ఉరుకుతాయి కదా, వాటి వెనక కూడా పడతాడు. ఏదో కోడి పిల్లన ఏదో ఒకటి అని అట్లా ఉరుకుతాడు. సో ఈరోజుకి ఇంతే అనుకున్నారా? కాదు గైస్, లాస్ట్ అండ్ ఫైనల్ మా కుక్కని చూపెడతా. చూడ సీదే చూడు, నువ్వే అది.
2 ఇయర్స్ అవుతుంది గైస్. అట్లనే దీని బర్త్డే డేట్ ఎప్పుడో ఒకవేళ గైస్ మీకు టార్గెట్ ఇస్తున్నా. ఇంకా ఈ టార్గెట్ కంప్లీట్ చేస్తే మీకు వీని బర్త్డే డేట్ ఏంటో చెప్తా గైస్. టార్గెట్ ఏంటి అంటే 50K లైక్స్. 50K లైక్స్ 50 కాదు కానీ ఒక 10K లైక్స్ ఈ వీడియో మీద వస్తే నేను పక్కా ఆ వీడియోలో మా పెట్ కుక్క బర్త్డే ఎప్పుడో చెప్తా గైస్. బాయ్ బాయ్ గైస్.